ప్రస్తుతం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతి డెవలప్‌మెంట్ పరంగా ముందుకెళ్ళట్లేదు. ఈ కూటమి ద్వారా ఏమైనా ప్రజలేమైనా ముందుకెళ్ళిద్దని నమ్మొచ్చంటారా? నమ్మొచ్చండి. ఎందుకంటే మా వెల్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక పేరు ఉందండి మన చంద్రబాబు నాయుడు గారికి. హైదరాబాద్ని ఒకప్పుడు మనం చూసిన హైదరాబాద్ కన్నా ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ చాలా తేడా ఉంది. ఆ డెవలప్మెంట్ కానీ, ఐటీ రంగంలో డెవలప్మెంట్ కానీ ఫస్ట్ చూసినప్పుడు చాలామంది ఏం చేశారంటే ఇది అయ్యే పని కాదని చెప్పారు. 2020 విజన్ ఆయన సక్సెస్ చేశాడు హైదరాబాద్లో. అలాగే ఇక్కడ కూడా అతను అనుకున్న ప్రకారంగా అమరావతి రాజధానిని ఏదైతే ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అనుకుంటున్నారో ఆ విధంగా ఒక 2.5 సంవత్సరాలని చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాలకైనా ఈసారి గట్టిగా డెవలప్ చేస్తారనే నమ్మకం మాకు ఉంది. ప్రజల్లో కూడా అదే నమ్మకం ఉండే గెలిపించారని నేను అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఎక్పఫుల్కి 3.5 కోట్లు, లైక్ ఆయన వైజాగ్లో ప్యాలెస్ కట్టుకోవడానికి 600 కోట్లు, ప్యాలెస్ చుట్టూరు వేయించుకోవడానికి 3.5 కోట్లు, అండ్ 13 కోట్లు పెట్టి పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి ఇలాంటి చిల్లర ఖర్చులు చేశారని కూటమి ప్రభుత్వం అంటుంది. ఇన్ని కోట్లు ఉంటే ప్రజలకు ఇంకా సహాయం చేయొచ్చు కదా అని కూటమి ప్రభుత్వం అంటుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అవును సార్, అది అంటే ఎగ్పఫ్లు అని కాదు సార్, ఏదైనా కానీ మనం ప్రజల డబ్బుని దుబారాగా చేయకూడదనే ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే హెడ్ ఎవరు? అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకున్నప్పుడు అతను ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ప్రతి రాజకీయ నాయకుడిని కూడా చాలా జాగ్రత్తగా ప్రజల డబ్బుని వాడమని, అది ఆ మిగిలిన డబ్బులు ఏం చేయాలంటే ప్రజల యొక్క డెవలప్మెంట్కి పాటుపడాలని ప్రజలు కోరుకుంటారు. ఆ ప్రకారంగా ఆ గవర్నమెంట్లో అలా లేదని చెప్పి ప్రజలు అందుకనే ఇటువంటి తీర్పు రావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.